హలో అండి, ఇవాళ నేను మలాయి కేక్ చేస్తున్నాను. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని షుగరు పెరుగు వేసుకొని బాగా షుగర్ కరిగే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కాగబెట్టిన గీ వేసి ఇది కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం. ఇందులో ఇప్పుడు ఒక కప్పు పాలు వేసుకోవాలి. కాగబెట్టి చల్లార్చిన పాలు ఇవి కూడా బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలుపుకోవాలి. ప్రతిదీ కూడా వేసినాక బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి జల్లడించుకోవాలి. ఇందులో ఇలా మొత్తం ఇది కూడా బాగా మనకి కేక్ బ్యాటర్ రెడీ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి బాగా. ఇందులో బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. అందులోనే 1/2 కప్పు సుజీ రవ్వ వేసి కలుపుకోవాలి. ఈ బ్యాటర్ మనకి గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం పాలు వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు లెమన్ జ్యూస్ వేసి కలుపుకొని స్టవ్ పై ఒక చపాతీ ప్యాన్ పెట్టుకొని అందుపై మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని గీ వేసి గీ మొత్తం కూడా ఈ ప్యాన్కి ఇలా అప్లై చేసి ఈ కేక్ బ్యాటర్ మొత్తం ఇందులో వేసి కేక్ ఈక్వల్గా వచ్చేలా ఇలా స్పూన్తో మనము అనేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టేసుకుంటే ఇలా కేక్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ కేక్ని మళ్ళీ మనం ఇలా తిప్పేసుకొని కాల్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే కేక్ ఇలా మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మలాయి రెడీ చేసుకుందాం. మలాయి కోసం 1/2 కప్పు పాలు, 1/2 కప్పు చక్కెర వేసి ఇలా ఒక మరుగు వచ్చేలా కలుపుకొని ఇప్పుడు దీనిని మనం కేక్ పై వేస్తే 10 నిమిషాల్లో ఈ మిల్క్నంతా ఈ కేక్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలా ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. డ్రై ఫ్రూట్స్తో ఇలా మనం పైన గార్నిష్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో కేక్ని కట్ చేసుకొని తీసుకుంటే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. అన్నీ కూడా 1 కప్పు మెజర్మెంట్తో తీసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా వస్తుందండి కేకు.